నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. కొంతమంది డాక్టర్లు హెయిర్ విషయానికి వచ్చేసరికి ఆయిల్ పెట్టండి, ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం అనుకోండి. అప్పట్లో వాళ్ళంతా ఎంత హెల్దీ హెయిర్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇంత వాల్యూమ్ ఉన్న హెయిర్, చాలా లాంగ్ ఉన్న హెయిర్, దానికి కారణాలు ఆయిల్ అనేసి చెప్తారు. బట్ ఇప్పుడు కొంతమంది ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు మీరు ఆయిల్ పెట్టకండి అని అంటారు. అసలు ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది ఫాలో అవ్వాలి, దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డెబస్మిత, వారితో మాట్లాడి. నమస్తే అండి. నమస్తే. ఇంట్రో ప్రకారం మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్. కాంట్రవర్షియల్ అనడం కన్నా మాకేంటంటే కన్ఫ్యూజింగ్ అన్నమాట. అవును, అంటే మేము ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది డాక్టర్స్ ఆయిల్ పెట్టండి అమ్మా, మంచిది కదా, మన పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు కదా అనేసి అంటారు. బట్ ఇంట్లో కూడా అందరు చెప్తారు. అవును, బట్ ఇప్పుడున్న డాక్టర్స్ చాలా మంది వద్దు, ఆయిల్ పెట్టకూడదు, ఆయిల్ పెడితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూడండి, దానికే రెండు సైడ్స్ ఉన్నాయండి. సో మీరు చెప్పినట్టు మనము యాన్సిస్టర్స్ టైం నుంచి వాళ్ళందరూ పెట్టి వస్తున్నారు. మనం ఇంట్లో అయితే అందరు చెప్తారు ఆయిల్ హెయిర్ పెట్టుకోండి, లేకపోతే జుట్టు ఊరిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్. ఓకే, జుట్టు ఊడిపోవటం ఒక వేరే విషయము, మనము దానికి ఆయిల్ పెట్టడం ఒక వేరే విషయం. ఆయిల్కి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమేమి మంచి ఎఫెక్ట్స్ అంటే, హాట్ ఆయిల్ మసాజ్ చేస్తే మీ సర్క్యులేషన్ బాగా మంచిగా అయిపోతుంది. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతాయి. ఓకే, నరిష్మెంట్ ఉంటాయి ఒక జుట్టుకి. దాని తర్వాత ఆయిల్ పెట్టి తర్వాత షాంపూ చేసుకుంటూ వెళ్తే షాంపూకి హార్ష్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అది స్ట్రిప్పింగ్ ఆఫ్ మన న్యాచురల్ ఆయిల్ స్ట్రిప్ చేసుకుంటూ వెళ్తుంది. సో అది కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆయిల్కి ఒక కోటింగ్ ఉన్నా కాబట్టి అది అంత మనకి హార్ష్ ఉండదు మన జుట్టుకి. ఈ తప్ప మనకి హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ లెంత్ పెరగటం కానీ అది అంతే ఆయిల్లో ఏమి అవ్వదు. లేదు, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్, అందుకనే మనం అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే మీరు చూడండి, అప్పటి కాలంలో మనకి కండిషన్ అని ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడో వచ్చింది మేబీ, బట్ మనం పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ టైం వాళ్ళకి కండిషనర్స్ ఏమున్నాయి? సో ఏం కండిషనర్స్ లేవు. సో టు కట్ డౌన్ అది వాళ్ళు అట్లానే అర్థం చేసుకున్నారు. సో ఆయిల్ పెడితే షాంపూ చేసుకుంటూ వెళ్తే అంత జుట్టు అంటే రఫ్ ఉండవద్దు, అట్లనే ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ అప్పటి నుంచి అందుకనే అయింది. కాకపోతే ఇప్పుడు సైంటిఫికలీ ప్రూవ్ అంటే ఏం లేవు దట్ హెయిర్ కి గ్రోత్ అవుతుంది ఆయిల్ పెడితే, హెయిర్ మంచిగా పెరుగుతాయి, అట్లా ఏం లేదు. బట్ మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఎందుకు వద్దు అని చెప్తున్నా అంటే, ఈ మధ్య డాండ్రఫ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ఆల్రెడీ మీకు డాండ్రఫ్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అనమాట. సో ఫంగస్ వచ్చేసి మీకు మంచి మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ లో మంచిగా గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసరికి ఆ క్యాండిడేట్ కి మీరు ఆయిల్ అడ్వైస్ చేస్తే, ఆయన ఆయిల్ పెడితే ఏమవుతుంది అంటే, ఆల్రెడీ డాండ్రఫ్ మంచిగా పెరుగుతున్నాయి, మాయిస్ట్ ఎన్విరాన్మెంట్, అక్కడ మీరు ఇంకా మాయిశ్చర్ ఇస్తున్నాము ఆయిల్, సో అది ఇంకా ఫుడ్ ఇచ్చినట్టే, మళ్ళీ అది ఇంకా మంచిగా పెరుగుతున్నాయి. సో దానికోసము జుట్టులో ఇచ్చింగ్, తల మీద ఇచ్చింగ్, సెబరిక్ డర్మటైటిస్ అని సెబరిక్ అపైటిస్ కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే మనం ఈ మధ్య అడ్వైస్ చేస్తున్నాము, రెగ్యులర్గా వద్దు, మీకు కావాల్సినవి అంటే ఒక 2 hours జుట్టు మీరు వాష్ చేసిన ఒక 2 గంటల ముందే మీరు మంచిగా ఆయిల్ పెట్టుకొని తర్వాత మీరు యూజ్ చేసుకోండి. సో అది అయితే కొద్ది బెటర్. అండ్ హెల్మెట్ వాడుతున్న వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు, నిజమేనా అండి? అవును అండి, ఎందుకంటే ఏమవుతుంది అంటే ఎండ ప్లస్ ఒకటి ఫ్రిక్షన్, ఇది ఒకటే కారణం కాదు, బట్ ఎస్ దానికి ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఎందుకంటే చాలా క్లోజ్డ్ సెట్టింగ్ కదా, దానిపైన హెయిర్లో ఫ్రిక్షన్ పడతాయి. సో దానికోసం కొద్దిగా అవ్వచ్చు అండి. అసలు బేసిక్గా మనకు హెయిర్ ఫాల్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అగైన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, డాండ్రఫ్. దీని కాకుండా ఈ మధ్య లేడీస్లో మనం చాలా ఈ రకరకాల ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కెరటిన్, హెయిర్ బొటాక్స్, ఏదో రకాల చాలా ఉన్నాయి. సో అన్ని చేస్తే కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ మళ్ళీ వన్స్ అ ఇయర్ ఓకే, బట్ మనం ఒక 3 months 4 months కలర్ మార్చుతూనే ఉంటున్నాము, ఇంట్లో చేస్తున్నాము, కరెక్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా, అట్లా ఉంటే ఆబ్వియస్లీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి జుట్టుకి. ఇంటర్నల్ కాజెస్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ అవ్వటం, అనీమియా ఉంటే, తర్వాత మీకు వైటమిన్ B12 లెవెల్స్ తక్కువ ఉంటే, ఐరన్ మన జుట్టుకి చాలా ఇంపార్టెంట్, ఫెరిటిన్ లెవెల్స్ తక్కువ ఉంటే, థైరాయిడ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే, మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఏమైనా ఉంటే, అన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం అన్నీ ఒకసారి క్లయింట్ వస్తే జుట్టు పోతుంది అంటే మనం ఇవన్నీ చూసుకొని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత ట్రీట్మెంట్ చేయాలి. అవును, అయితే జెనెటిక్ పరంగా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుందంటారా? అవును అండి, మెన్లో మనకి తలబట్ట మనం చెప్తాము కదా, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, అది ఆండ్రోజెనెటిక్. సో జెనెటిక్ ఈజ్ అ థింగ్. కాకపోతే ఇది కంపల్సరీ కాదు, ఒకసారి మా డాడీకి ఉంది అంటే నాకు కంపల్సరీ వస్తుంది, అది లేదు అండి. బట్ మీకు 50% ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి మీకు రావటం, మీ పైన జనరేషన్కి ఉంటే రావటం 50% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే సొల్యూషన్ ఏంటండి మనకి హెయిర్ ఫాల్ కాకుండా అంటే? ఫస్ట్ నుంచి మనం ఏమైనా కేర్ తీసుకోవాలా?
ఫస్ట్ నుంచి ఎస్ అండి, తక్కువ ఈ హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళటం ఒకటి, స్కాల్ప్ హైజీన్ మెయింటైన్ చేయటం, ఎక్స్టర్నల్లీ వెళ్తే, ఎందుకంటే రెగ్యులర్గా షాంపూ చేయటం. ఈ మధ్య కొన్ని పర్సన్స్ వాళ్ళు వీక్లో కూడా ఒకటేసారి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో ఒకటి 2-3 డేస్లో ఒకటేసారి, ఎందుకంటే లేకపోతే డర్ట్ అక్యుములేట్ అయిపోతుంది, ఆయిల్ అక్యుములేట్ అవుతుంది. సో అన్ని కొద్ది క్లీన్ చేసుకుంటూ వెళ్ళాం. మన స్నానం కూడా రోజు చేస్తున్నాం కాబట్టి మన హెయిర్, మన స్కాల్ప్ ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో అది ఇంటర్నల్ కాజెస్ వచ్చేసరికి అది మనం ఒకసారి చూసి ఏమైనా తక్కువ ఉంటే అది సప్లిమెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫుడ్లో కూడా మీరు కొద్ది డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవటము, ఎగ్ ప్రోడక్ట్స్, కొద్ది ప్రోటీన్ డైట్ ఇంక్రీజ్ చేద్దాం, ఇంకా మీ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కొద్ది మంచిగా తీసుకుంటే కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీ దగ్గర హెయిర్ ఫాల్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మన దగ్గర అన్నీ ఉన్నాయండి. సో ఫస్ట్ నా దగ్గర ఎవరైనా హెయిర్ ఫాల్కి వస్తే నేను ఫస్టే ఓకే మీరు రండి మన దగ్గర ఇది ట్రీట్మెంట్ ఉంది కాదు, ఫస్ట్ మనం కూడా అసెస్ చేసుకొని, ఫస్ట్ మన బయాలజికల్ లెవెల్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని, దెన్ తర్వాత ప్రొసీడ్యూర్స్లో మన దగ్గర కూడా మనం ఆల్రెడీ మొన్న మాట్లాడాను, పిఆర్పి ఉన్నాయండి. పిఆర్పితో అడ్వాన్స్ ఫామ్ ఇప్పుడు జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని ఇంకొక ఫామ్ ఆఫ్ పిఆర్పి వచ్చింది, అది ఉంది నా దగ్గర. వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. దానికి కూడా ఎగ్జోజోమ్స్ అని ఒకటి కొత్తగా వచ్చింది, అది కూడా చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ అండి. దాంతో కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మంత్లీ వన్స్ ఒక సెషన్, ఒక 6-7 మంత్స్ మీరు నాకు 1 hour ఇవ్వాలా మీ మంత్లో ఒకటే రోజు. సో దాంతో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.